మా చెల్లికి బాగా చుక్కలు చూపిస్తాను నేనైతే గ్యారెంటీ. బిస్కట్స్ ఈ రాడిషే దొరుకుతుంది. చిచ్చి క్యారెట్, సారీ క్యారెట్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వన్. ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు ఒక చిన్న వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. ఆ వ్లాగ్ ఏంటి అంటే సంత వ్లాగ్. సంత వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? మీలో చాలా మందికి తెలుసో లేదో, నాకు ఇదే ఫస్ట్ టైం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట సంత ఇలా ఉంటుంది అని తెలిసింది. ఆ వ్లాగ్ అంటే నేను చేసిన ఎక్స్పీరియన్స్ మీరు చేస్తారు. ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశాను, మీరు చూడండి. మా ఊర్లో అయితే టెక్స్ట్ బుక్ లో అంట, మా ఊర్లో అయితే కనుక అంటూ ఉంటారు సంతకు వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి అది ఇది అంటారు. కానీ ఎప్పుడూ నేనైతే వెళ్ళలేదు సంతకి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళాను, అన్నీ చూశాను ఎలా ఉంటుంది ఏంటి అనుకొని. మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. మా చెల్లి కూడా చూడలేదంట, అందుకనే మా చెల్లిని తీసుకొని అయితే వెళ్తున్నాను. ఈరోజు పెద్ద సాహసం చేస్తున్నాను, ఎందుకంటే మా ఆయన రాకుండా నేను ఒక్కదాన్నే తిరిగి తీసుకొని వెళ్తున్నాను అనమాట. హిందీ కూడా అంత ఎక్కువేం రాదు, కొంచెం కొంచెం వచ్చు. ఎలా మేనేజ్ చేసేస్తాను, పర్వాలేదు. టకటక అయితే మాట్లాడలేను కానీ జస్ట్ మేనేజ్ చేసేస్తాను. మా చెల్లిని తీసుకొని అయితే వెళ్తున్నాను. మా పాప వస్తే కనుక బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అటు ఇటు ఆ జనాలు, చాలా ఎక్కువ జనాలు ఉంటారనమాట. ఈరోజు సండే అండ్ వెన్స్డే అయితే జరుగుతుంది అనమాట. మా పాపకైతే పక్కన అక్క వాళ్ళ ఇంటికి పంపిస్తాను, ఆడుకుంటుందని. మాతో పాటు వస్తే మేము కూరగాయలు కొండమేమో కానీ దానికి చూసుకుంటూ మాకై ఇంకా చుక్కలు చూపించేస్తుంది, అందుకని తీసుకోలేదన్నమాట. ఇది నేనైతే వెళ్తున్నాం, చూస్తూ ఉండండి. హలో, ఇప్పుడైతే మనం వచ్చేసామన్నమాట సంతకి. అప్పుడే చాలా మంది సంచుల నిండా కూరగాయలు తీసుకెళ్లిపోతున్నారు. అవేంటో పాములు అనుకున్నారు, అది పాములు కాదండి, అది ఒక రకమైన చేపలేనంట. అలాగే ఎండు చేపలు అవి అన్ని కూడా అమ్ముతారు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు అవన్నీ అమ్ముతారు. ఇవన్నీ ఫ్రెష్ గా కూరగాయలు అయితే దొరుకుతాయి, అంత ఫ్రెష్ గానే ఉంటాయి. మిగతా రోజుల కన్నా ఈ రోజు కొంచెం చవకగానే దొరుకుతాయి. వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఎక్కువ ఆకుకూరలు అయితే దొరుకుతాయి. ఫస్ట్ ఒక రౌండ్ అంతా తిరుక్కొని వచ్చిన తర్వాత అప్పుడు కూరగాయలు తీసుకుంటాము. ఈ రోజు మా చెల్లికి బాగా చుక్కలు చూపిస్తాను నేనైతే గ్యారెంటీ. బిస్కట్స్ ఫస్ట్ అయితే పాలకూరతో స్టార్ట్ చేశాను. పాలకూర 20 రూపీస్ కి 7 కట్టలు ఇస్తారంట. దాంట్లో మంచివేవో ఎంచుకొని తీసుకోవచ్చు మనమే, అందుకే అలాగే తీసేసుకున్నాను. అయితే ఫ్రెష్ గానే ఉన్నాయి, ఆకులు అయితే చాలా బాగున్నాయి. నాకైతే పప్పుతో ఇష్టం, అందుకనే తీసుకున్నాను. ఇంకా ఏమున్నాయో మొత్తం అన్ని చూస్తున్నాము. మనకైతే కూరగాయలు కొనడం రాదు కానీ మేము కూరగాయలు తీసేసుకుంటున్నాను నేను. చూసారు ఎలా ఉందో, ఈ రాడిషే దొరుకుతుంది. చిచ్చి క్యారెట్, సారీ క్యారెట్. ఇక్కడ ఈ క్యారెటే దొరుకుతుంది. వింటర్ సీజన్ లో అయితే ఎక్కువ ఇదే క్యారెట్ దొరుకుతుంది. ఈ క్యారెట్ హల్వా చేస్తే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ లోపు మళ్ళీ నాకు ఇంకో ఆకుకూర దొరికేసింది, అదేంటో తెలుసా? గోంగూర. నాకైతే గోంగూర పప్పు అంటే చాలా ఇష్టము. అది 20 రూపీస్ అంట. అది తీసుకున్నాను, ఫ్రెష్ గానే ఉంది, బాగుంది కదా అని. మిగతా దగ్గర అంత బాగాలేదు. ఆకుకూరలు ఆరోగ్యాన్ని మంచిది కాబట్టి ఆకుకూరలే తీసుకుంటున్నాము. ఇంకే ఆకుకూరలు మనకి నచ్చు, ఈ 2 ఆకుకూరలు ఇష్టం కాబట్టి ఈ 2 తీసుకుంటున్నాను నేను. ఇంకా ఆనపకాయను బెండకాయలు అయితే తీసుకున్నాను, సాంబార్ లో బాగుంటుంది కదా, అందుకని కొంచెమే తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో అంత తినే వాళ్ళు ఎవరు లేరనమాట, వేస్ట్ అయిపోతుంది, అందుకని తక్కువ తీసుకుంటున్నాను. చూసారా, మొత్తం మార్కెట్ ఫుల్ ఉంటుంది. కాకపోతే ఈ రోజు ఇంకా కొంచెం తక్కువ మందే ఉన్నారు, లేకపోతే మార్నింగ్ టైంలో అయితే ఇంకా ఫుల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే 1 వీక్ సరిపడా కూరగాయలన్నీ తీసుకొని వెళ్తారు కదా, అందుకని ఇంకేమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాము. చండి తీసుకోవాలా? గుమ్మడి 20 రూపాయ గుమ్మడి. నేను తిన్నా, నువ్వు తింటావని తినాల్సిన ఇటువంటి కూరగాయలు అవన్నీ. ఇది చీమలతో పచ్చడి చేస్తారంట ఇక్కడైతే. ఆల్రెడీ మేము టేస్ట్ తీసుకున్నాం, చాలు మాకు కావాలంటే మళ్ళీ వచ్చి తీసుకుంటాము, ఎందుకంటే తినేవాళ్ళు లేరు ఇంట్లోని. 2 ఆకుకూరలు, ఒక బెండకాయను, లౌకి తీసుకున్నాము. ఇవే అయిపోయాయి. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ గ్యారెంటీ ఏంటి, అటువైపు ఏమి ఉండదే.
నేను ఎప్పుడు వచ్చినా మార్కెట్‌కి ఇక్కడికైతే గ్యారంటీగా వస్తాను. మరమరాలు కానీ, కాలా చనా ఇంకా వైట్ చనా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఫుల్ టైమ్ పాస్ కదా! ఇంట్లో టీవీ చూసుకుంటూ అలా తినొచ్చు. ఈసారైతే కొత్తగా నేనైతే చిప్స్ తీసుకున్నాను. మా చెల్లికి ఇష్టం కాబట్టి అవి 50కి 3 అంట ఏవైనా. లేకపోతే ఒకటైతే కనుక 20 రూపీస్ అంట. ఎలాగో మా చెల్లి తింటుంది కాబట్టి ఇంకా 3 అయితే తీసేసుకున్నాను. ఇంకా అవే కట్టిస్తున్నాననమాట. లాస్ట్ అది తీసుకున్నాను నేను. ఇంకా ఇదే లాస్ట్ అన్నమాట. ఇది తీసుకొనైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఈ వేరుశెనగ గుళ్ళు, పచ్చి వేరుశెనగ ఆधा గుళ్ళు किलो दीजिए। ఉడకబెట్టుకొని తింటారు కదా! నాకైతే చాలా ఇష్టము. నాకేంటి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమే. మంచిగానే తింటారు ఇది. ఫస్ట్ అయితే అర కేజీ తీసుకున్నాను. చేంజ్ లేదే 50 రూపీస్‌వి. కానీ ఆవిడ దగ్గర చేంజ్ లేదని చెప్పి మళ్ళీ ఇంకో 50 రూపీస్ తీసుకోవాల్సొచ్చింది. టోటల్ కేజీ తీసుకున్నానన్నమాట. 2 డేస్ అయితే తిన్నాం ఆకుకూరలు మేమివి. పచ్చడి ఏం పచ్చడి అయిపోతాయేమో పాడవ్వు దీంట్లో. బాగానే ఉంటాయి. కానీ ఎక్కువ రోజులైతే పాడైపోతాయి. 2 డేస్‌కైతే ఓకే. బానే ఉంటాయి. ఆవిడ చేంజ్ కోసం చూస్తుంది. ఈలోపేమో అక్కడ ఎవరో ముసలమ్మలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడైతే రకరకాల ఆకుకూరలు ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇన్ని ఆకుకూరలు ఉంటాయా అని. నాకైతే తెలిసి 4 ఆకుకూరలు అవే తింటాను నేను. ఇక్కడైతే సరసో బాజీ ఆవాలాకులేనా, ఆవాలాకులు, గుమ్మడికాయ ఆకులు, అన్ని ఆకులే తింటారు ఇక్కడైతే. ప్రతి ఏ ఒక్కటి వదలకుండా ఆకులు అయితే తింటారనమాట. నేనైతే అవేం తినలేను. పోయింది కొంచెం తీసుకున్నాను మాకు సరిపడినట్టుగా. చివరికి ఏదో 4 ఆకుకూరలు తిండికి కావాల్సిన సామాన్లు తీసుకున్నాము, అయిపోయింది. మా చెల్లికి ఈరోజు తెలిసింది సంత అంటే ఇలా ఉంటుందా అని. మాకు తెలియదు, మ్యారేజ్ ముందైతే తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది సంత ఎలా ఉంటుందా అని. ఫస్ట్ టైం చూసాను ఈ సంత. చుట్టుపక్కల వాళ్ళు తీసుకొస్తారనమాట రకరకాలుగా అవన్నీ. అదే అయిపోయింది. ఫస్ట్ టైం అన్నమాట ఇది నా సంత. నేను ఒక్కదాన్ని చేయడము, మా ఆయన లేకుండా. ఎప్పుడు మా ఆయనతోనే వస్తాను. నాకు కూరగాయలు ఎలా కొనాలో కూడా తెలీదు. ఏదో అలా అయిపోయింది, చేసేసాను. ఫస్ట్ టైం చేస్తే చేస్తే అలవాటు అయిపోయింది. ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. లోపలికైతే బండి వేసుకొని వెళ్తే ఒక 5 నిమిషాలు పట్టింది, అరగంట పడింది లోపల నుంచి బయటికి రావడానికి. సో అందరూ బండ్లు ఇక్కడే పెట్టేసి అయితే లోపలికి వెళ్తారు. మాది ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉందో చూడండి. ఇంకైతే ఇప్పుడు ఫిష్ మార్కెట్ కి అయితే వెళ్దాం. ఇక్కడ వెజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నాన్ వెజ్ మార్కెట్ కి అయితే వెళ్దాం. చూసేయండి, అక్కడ చూపిస్తాను ఏం తీసుకుంటానా అనేది. ఇప్పుడైతే నాన్ వెజ్ మార్కెట్‌కి అయితే వచ్చేసాము. ఇదంతా నాన్ వెజ్ మార్కెటే. ఈరోజు వెన్స్‌డే కదా! అందులోనూ ఇక్కడ వెన్స్‌డే హాలిడే అన్నమాట. మనకి సండే ఎలాగో ఇక్కడ వెన్స్‌డే హాలిడే ఇస్తారు. సో, అందుకనే కళకళలాడిపోతుంది మార్కెట్ మొత్తం. చూసారా ఇవి అయితే రెడ్ ఫిష్ అంటారు కదా అది. నేనైతే ప్రాన్ కోసం అయితే వచ్చాను. అతను కొంచెం బిజీ వల్ల ప్రాన్ అయితే క్లీన్ చేయలేదన్నమాట. తర్వాత పంపిస్తాను అన్నారు. ముందే మా ఆయన ఫోన్ చేసి చెప్పేశారు. అందుకని వెళ్ళాను. అతను చేయలేదు. అందుకే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అమ్మా, నేనైతే ఆన్ చేయాలి, లేకపోతే వేడి. ఈరోజు ఇంకా వేడి తక్కువగా ఉంది. నార్మల్ సమ్మర్ సీజన్ లో కూడా నేను ఎండ ఎక్కువగా ఉన్నప్పుడైతే కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. వైట్ ఉన్న వాళ్ళు బ్లాక్ అయిపోతారు గ్యారంటీ. చెల్లికి ఈరోజు తెలిసింది బాగా. శ్రావణి, అవును. కూరగాయలు కొనేసి వచ్చేసాము, అయిపోయింది. ఏదో చిన్న ఎక్కువ ఏం తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాము. జస్ట్ ఆ సంత ఎలా ఉంటుందో చూపించడానికి వ్లాగ్ చేశాను అనమాట. కానీ ఇది కూడా ఫస్ట్ టైం. కూరగాయలు ఏంటి అలా తీసుకుంది అనుకోవద్దు. నాకు రావు కూరగాయలు వంచడం, ఎలాంటి కూరగాయలు తీసుకోవడమో నాకు తెలియదు. ఎప్పుడు మా ఆయన తీసుకొస్తారు. పెళ్లి కాక ముందు అయితే మా డాడీ తీసుకొచ్చేవారు అంతే. ఏదో ఇప్పుడు ఫస్ట్ టైం కొంచెం కొంచెం నేర్చుకోవాలి కాబట్టి ఈరోజు మా ఆయన రాకపోయినా నేనే మా చెల్లికి చూపించడానికి అయితే వెళ్ళాను. ఇప్పుడైతే నేనేం కూరగాయలు తీసుకున్నా చూసారు కదా, అలాగే ఇంకొకసారి చూపించేస్తానని చెప్పి తీసాను అనమాట. అంత ఎక్కువేం తీసుకోలేదు. ఇంతవరకు పెళ్ళైన కొత్తలో అయితే మా మామయ్య మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చేవారు అనమాట కూరగాయలు. అప్పుడు ఫుల్ గా ఉండేది. 2 సంచులతో తీసుకొచ్చేవారు కూరగాయలు, ఒక 4-5 అన్ని మిగతావన్నీ ఏదో ఇంటికి అవసరమైన అన్ని తీసుకొచ్చేవారు. రోజు రోజుకి అన్నమాట కూరగాయలు తేవడం తగ్గిపోయింది ఇంట్లో ఎవరు తినేవాళ్ళు లేక. అందుకని నిజంగా ఈ పల్లి ఫస్ట్ అయితే 50 రూపీస్ తీసుకున్నాను. నా దగ్గర చేంజ్ లేదు, ఆవిడ దగ్గర చేంజ్ లేదని చెప్పి ఎలాగో నేనైతే ఇష్టంగానే తింటాను. అందుకని
టోటల్ 100 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇవైతే నేను వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకుంటాను. ఈ టైం పాస్ కదా, మార్కెట్కి వెళ్ళినా లేకపోతే నార్మల్గా అలా తిరుక్కొని వచ్చినా సరే ఖచ్చితంగా అయితే తీసుకొస్తాను అనమాట. ఇవి తెచ్చుకున్నాను నేను. ఇవైతే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం ఇవి. నేను అందుకని ఎప్పుడు వెళ్ళినా సరే ఇది గ్యారెంటీ. ఇది కూడా తినాలన్నారు కాబట్టి, దీంట్లో ఫైబరు ప్రోటీన్ అవన్నీ ఉంటుంది అన్నారు కాబట్టి ఇవి కూడా తెచ్చుకున్నాను తినడానికి స్నాక్స్ టైప్లో. ఇవైతే మా చెల్లి కోసం తీసుకొచ్చాను, ఎప్పుడు తీసుకోలేదు, మా చెల్లి తింటది కాబట్టి ఇవైతే తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడైతే మా పాప కూడా తినడం స్టార్ట్ చేసింది ఇవి, అందుకని ఏదో టైం పాస్ కోసం అని చెప్పి ఇవైతే తీసుకొచ్చుకున్నాను. కూరగాయలు అంటారా, ఇది ఒకటి 20 రూపీస్ అంట. పెద్దది తీసుకుందామంటే ఎందుకు, మా ఇద్దరి కోసం అవ్వదని, మా చెల్లి ఇల్లులో వెళ్ళిపోద్ది, ఈ వీక్ లో వెళ్ళిపోతుంది. సో అందుకని ఎక్కువ కూరగాయలు అని తేలేదు, నాకు మా ఆయన కోసం అని తీసుకున్నాను. పప్పుతో అయితే తినేస్తాను కదా అని చెప్పి. ఇదిగోండి, ఈ 720 రూపీస్ అంట. పాలకూర పప్పు బాగుంటుంది. పాలకూర పప్పు అయితే కొంచెం చూడడానికి ఫ్రెష్ గా అనిపించింది, అందుకని తీసుకొచ్చాను. ఇవి 720 రూపీస్ అంట. ఈ మొత్తం కలిపి 20 రూపీస్ అంట. ఎక్కడ నచ్చలేదు, ఇక్కడ కొంచెం బాగున్నాయని ఆకులు అని తీసుకొచ్చాను. ఇది మొత్తం 20. బెండకాయ కూడా అన్ని 20 తీసుకొచ్చాను. హాఫ్ కేజీ తీసుకొచ్చాను అనమాట. బెండకాయలు అవన్నీ కింద ఉన్నాయి. ఇవే ఈ రోజు చేసిన మేము కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాం మేమైతే కనుక ఇవే తీసుకొచ్చాము. ఇంతే, ఇంకేం తీసుకురాలేదు. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.